అనుబంధం 4 12 అక్టోబర్ 2010న టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురితమైన వ్యాసం. మనం బాబర్ వారసులం కాదు. మహమ్మద్ హష్మీ మియాన్. జహీర్ ఉద్ దీన్ బాబర్ భారతీయ ముస్లింల ప్రతినిధి కాదు. ఖ్వాజా గరీబ్ నవాజ్ జీవితం, వారి ఆధ్యాత్మిక సందేశం మనకు శిరోధార్యం కావాలి. ఈ దేశానికి అనేక మంది వివిధ లక్ష్యాలలో విదేశీయులు వచ్చారు. బాబర్ జమీన్, భూమి, రాజ్యాధికారం కోసం ఈ దేశానికి వచ్చాడు. ఖ్వాజా దీన్ మత సందేశం కొరకు వచ్చాడు. ఏ భారతీయుడు బాబర్, హుమాయూన్, అక్బర్, షాజహాన్ల వంశీయులు కారు. ఖ్వాజా గరీబ్ నవాజ్ సూఫీ సాధువులు మన ఆత్మలను పరిశుద్ధం చేశారు. వారే మన పూర్వీకులు. బాబర్ వంశీయులను చూడాలనుకుంటే కాబూల్ వెళ్ళవచ్చు. అక్కడ బాబర్ సమాధిని వెతికి పట్టుకోవడం కూడా కష్టమే. ఇస్లాంలో మసీదు గురించి విశాల అర్థం ఉంది. ఈ ప్రపంచమంతా ఒక మసీదే. ఎక్కడైనా మనం నమాజు చేసుకోవచ్చు. అయితే నమాజు చేసిన ప్రతి స్థలాన్ని మసీదుగా పరిగణించరాదు. హిందూ ముస్లిం సఖ్యత దృష్ట్యా బాధ్యతాయుత పౌరునిగా దేశ ప్రయోజనాలను కాపాడడం కోసం హిందూ ముస్లింల మధ్య చర్చలు నిర్వహించాలి. చర్చల ద్వారా పరిష్కారం కానిదేమీ లేదు. ఘర్షణలలో సమయం, ఆస్తులను వృధా చేసుకోవడం తగదు. నీ భార్య, పిల్లలు, స్నేహితులు మాటలు విని వేషాన్నే మార్చుకుంటున్న నీవు సహచర ధర్మం మేరకు నీ ఆకారపు అలవాట్లకు, నీ మనోప్రవృత్తిని ఎందుకు మార్చుకోవు అంటూ మహమ్మద్ ప్రవక్త వంశానికి చెందిన ప్రముఖ ముస్లిం పండితుడు ఖాజా ఏ మిల్లత్ హజ్రత్ సయ్యద్ షా మహమ్మద్ హష్మీ మియాన్ ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ వద్ద షమీద్ స్మారక భవన్లో ఛత్తీస్గఢ్ వక్ఫ్ బోర్డు సభలో ప్రసంగించారు. మౌలానా వహీయుద్దీన్ ఖాన్, హజ్రత్ సయ్యద్ మహమ్మద్ షిమ్మీ మియాన్ మహమ్మద్ ప్రవక్త వంశీయులు. ఇటువంటి ముస్లిం పండితులు ఈ దేశంలోని ముస్లింలు బాబర్ వంశజులు కారని, హిందూ ముస్లిం సఖ్యత దృష్ట్యా ముస్లింలకు కోర్టు ఇచ్చిన భూభాగాన్ని రామ మందిరానికై హిందువులకు అందజేయాలని కోరారు. పంచకోశి పరిక్రమకు ఆవల మసీదు నిర్మాణానికి అవసరమగు స్థలం ఇస్తామని హిందువులు ప్రకటించారు. సున్నీ ముస్లిం పెద్దలకు నచ్చ చెప్పలేని మన సెక్యులర్ నాయకులు జన్మభూమిలో మందిరం, మసీదు రెండే నిర్మింపబడితే సెక్యులరిజం 3 పువ్వులు 6 కాయలు కాయగలదని హిందువులకు నచ్చ చెప్పచూస్తున్నారు. ఈ పరిష్కారం ఎంతవరకు సబబు? దీనివలన వచ్చిన పరిణామాలు ఏమిటి? విదేశీ ముస్లిం ఆక్రమణకారుల దుశ్చర్యల వల్ల అయోధ్య రామ జన్మభూమి, మధుర కృష్ణ జన్మస్థానము, కాశీ విశ్వనాథ మందిరము, ఇలా దేశవ్యాప్తంగా 12,000 దేవాలయాలు విధ్వంసం కాబడ్డాయి. అక్కడ మసీదులు వెలిశాయి. వేలాది పుస్తకాలతో సహా నలంద విశ్వవిద్యాలయం దగ్ధమైంది. 1989లో కాశ్మీర్లో వందలాది హిందూ దేవాలయాలు విధ్వంసం కాబడ్డాయి. ఇవన్నీ చారిత్రక వాస్తవాలు కాదా? దేశంలో వివాదం లేని స్థలాల్లో అనేక మసీదులు, దర్గాదులు ఉన్నాయి. వీటి పట్ల హిందువులకు ఎలాంటి అభ్యంతరం లేదు. విదేశీ ముస్లిం ఆక్రమణకారుల చేతుల్లో విధ్వంసం అయిన 12,000 దేవాలయాల్లో నేడు హిందువులు అయోధ్య, మధుర, కాశీలలో దేవాలయాల పునర్నిర్మాణం కోరుతున్నారు. ఇది అనుచితమా? రామ జన్మభూమిని ముక్కలు చేసి రామ మందిరం ప్రక్కనే మసీదు నిర్మించడం అంటే అయోధ్యలో జన్మభూమిని విధ్వంసం చేసిన దురాక్రమణదారుల దుశ్చర్యలకు మద్దతు పలకడమే. 1947లో మతం పేరున ముస్లింలకు ప్రత్యేక దేశం పాకిస్తాన్ కావాలని ముస్లిం లీగ్ డిమాండ్ చేసింది. కొద్దిమంది సూడో సెక్యులరిస్టులు ముస్లింలు, హిందువులు అన్నదమ్ముల్లో విడిపోయి భారత పాకిస్తాన్లుగా ఏర్పడితే తప్పేమిటని దేశ విభజనను ప్రజలచే అంగీకరింపజేశారు. మన మాతృభూమి ముక్కలయ్యింది. దీనితో హిందూ ముస్లింల సఖ్యత ఏర్పడిందా? పాకిస్తాన్ ఆక్రమిత ప్రవృత్తి చల్లబడిందా? లేదు. దేశ విభజనకు అంగీకరించడం ద్వారా విదేశీ ముస్లిం దురాక్రమణదారులకు ఒక శాశ్వత స్థానం భారతీయులు కల్పించారని ప్రముఖ చరిత్రకారుడు ఆర్నాల్డ్ టాయన్ బి వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ జన్మిస్తూనే జమ్మూ కాశ్మీర్పై దాడి చేసి కాశ్మీర్ లోయలోని 30,000 చదరపు కిలోమీటర్ల భూమిని ఆక్రమించుకుంది. భారతదేశంపై 2 సార్లు పాకిస్తాన్ యుద్ధానికి దిగింది. జమ్మూ కాశ్మీర్, పంజాబులలో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించింది.
దేశంలో బాంబు పేలుళ్లకు, తీవ్రవాద కార్యక్రమాలకు మద్దతునిస్తోంది. రోజు రోజుకు పాకిస్తాన్ ఆక్రమిత ప్రవృత్తి పెరుగుతోంది. పాకిస్తాన్ ఏర్పాటు హిందూ ముస్లిం సమైక్యతకు దారి తీయలేదు. భారతదేశ విభజన సమస్యలను పరిష్కరించలేదు. సరికదా భారత భద్రతకు మరిన్ని సమస్యలను తెచ్చినట్లు. రామ జన్మభూమిని ముక్కలు చేయడం మరిన్ని సమస్యలకు దారితీస్తుంది. అనుబంధం 5. సంత్ ఉచ్చాధికార సమితి సమావేశం. తేదీ 30 సెప్టెంబర్ 2010. స్థలం పూజ్య శంకరాచార్య ఆశ్రమం, ఆలోపిబాగ్, ప్రయాగ. అయోధ్య వివాదంపై అలహాబాద్ ఉచ్చ న్యాయస్థానం లక్నో పీఠము తీర్పు వినిపించిన పిదప సంత్ ఉచ్చాధికార సమితి అత్యవసర సమావేశం జరిపింది. సమితి ఆమోదించిన తీర్మానం గత 60 ఏళ్లుగా ఎదురు చూస్తున్న కోట్లాది హిందూ సమాజం యొక్క దృఢ విశ్వాసం ఎక్కడైతే భగవాన్ రామ్లాలా విరాజమానుడై ఉన్నాడో మరియు న్యాయస్థానం ఆదేశం మేరకు నిరంతర పూజ జరుగుతున్నదో అదే స్థానం శ్రీరాముని జన్మభూమి. హిందూ సమాజానికి శ్రీరాముని పట్ల ఉన్న భక్తి శ్రద్ధలకు అనుగుణంగా ఒక భవ్య మందిరాన్ని నిర్మించుటకు న్యాయస్థానం ద్వారా అనుమతి లభిస్తుందని సమాజం ఎదురు చూస్తున్నది. సంత్ ఉచ్చాధికార సమితి అలహాబాద్ ఉచ్చ న్యాయాలయ లక్నో పీఠం తీర్పును గౌరవిస్తూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నది. సమ్మాననీయ న్యాయమూర్తులు ఎక్కడైతే శ్రీ రామలాలా విరాజమానుడై ఉన్నాడో అదే శ్రీరామ జన్మభూమి అని, అక్కడ నిరాటంకంగా పూజలు జరుగుతుంటాయి అని ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ తీర్పుతో సమస్త హిందూ సమాజానికి న్యాయం లభించినట్లయింది. సంపూర్ణ భారతవాసులందరికీ ఇది అత్యంత గౌరవపూర్ణ విషయమై ఉన్నది. భారతీయ చరిత్రలో ఇదొక సువర్ణ అవకాశమని, వందలాది ఏళ్లుగా ఈ దేశంలో ఉంటున్న హిందువులు ముస్లింలు ఉభయుల మధ్య ఆత్మీయ బంధం ఏర్పడుటకు ఇది సువర్ణావకాశమని, నూతన అధ్యాయానికి శుభారంభమని సంత్ ఉచ్చాధికార సమితి భావిస్తోంది. దేశంలోని ధార్మిక సామాజిక ముస్లిం నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తూ కోర్టు తీర్పును తలదాల్చి హిందూ సమాజ ప్రేమను స్వీకరించాలని ఆశిస్తున్నది. తద్వారా ఉభయ సముదాయాల మధ్య ఆత్మీయ సంబంధం నిర్మాణం కావాలి. దేశ సర్వాంగీణ వికాసానికి దోహదపడాలి. ఈనాడు సంపూర్ణ సమాజం దీనికోసమే ఎదురు చూస్తున్నది. న్యాయస్థానం ద్వారా ఇవ్వబడిన ఈనాటి నిర్ణయం కేవలం వివాదాస్పద 130/90 చదరపడుగుల భూమికి సంబంధించినదే. ప్రభుత్వం ద్వారా అది గ్రహణం చేయబడిన 70 ఎకరాల భూమి లభించిన తరువాతనే భవ్య మందిర నిర్మాణం ఆరంభము కాగలుగుతుంది. కోటాను కోట్ల హిందూ ప్రజల ఆకాంక్షను అనుసరించి ప్రభుత్వం సత్వర చర్య తీసుకోవాలి. హిందూ సమాజానికి సహజంగానే ఇది ఆనందాన్ని కలిగిస్తుంది. అయినా పూర్తిగా శాంతిపూర్వకంగానే సంబరాన్ని జరుపుకోవాలని సంత్ ఉచ్చాధికార సమితి ప్రజల్ని కోరుతోంది. అంతా శాంతి భద్రతలకు భంగం లేకుండా వ్యవహరించాలి. ఇట్లు శ్రీమద్ జగద్గురు శంకరాచార్య పూజ్య స్వామి వాసుదేవానంద సరస్వతి, అధ్యక్షులు, సంత్ ఉచ్చాధికార సమితి. సంత్ ఉచ్చాధికార సమితి అయోధ్య తీర్మానం. హిందూ ధర్మానికి చెందిన వివిధ సంప్రదాయాలకు చెందిన సాధు సంతులందరూ 20 అక్టోబరున అయోధ్యలో సమావేశమై ఏకగ్రీవంగా ఈ క్రింది తీర్మానాన్ని ఆమోదించారు. ఈ సమావేశానికి పూజ్యులు గోరక్ష పీఠాధీశ్వరులు మహంత్ అవైద్యనాథ్ మహారాజ్ అధ్యక్షత వహించారు. పూజ్య శంకరాచార్య వాసుదేవానంద సరస్వతి, మహంత్ నృత్య గోపాలదాస్ రామ జన్మభూమి ట్రస్ట్ అధ్యక్షులు, జగద్గురు మాధవాచార్య స్వామి, విశ్వేశతీర్థ తదితర సాధు సంతులు పాల్గొన్నారు. నేడు బాలరాముడు కొలువై ఉన్న స్థలాన్ని రామ జన్మభూమిగా గుర్తిస్తూ లక్నో ధర్మాసనం ఇచ్చిన తీర్పు పట్ల, న్యాయ వ్యవస్థ పట్ల గౌరవం కలిగిన కోట్లాది మంది ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంత్ ఉచ్చాధికార సమితి హృదయపూర్వకంగా ఈ తీర్పును స్వాగతిస్తున్నది. బాలరాముని విగ్రహం, జన్మభూమి శాస్త్రీయంగా సాంస్కృతికంగా రెండూ ఆరాధనీయమైనవే. కాలాతీతంగా రెంటిని హిందువులు పూజిస్తున్నారు. లక్నో ధర్మాసనం ఈ రెంటిని ఆరాధనీయమైనవిగా గుర్తించడానికి బదులు రెంటిని వేరు చేస్తూ రామ జన్మభూమి స్థలాన్ని ముక్కలు చేస్తూ తీర్పునిచ్చింది. హిందూ సమాజం
సాధు సంతులు దీనిని ఏమాత్రము అంగీకరించరు. 135/90 చదరపు అడుగుల గల ఈ భూభాగం చుట్టూ హిందూ సమాజం పరిక్రమణ చేస్తున్నది. పరిక్రమకు లోపల ఉన్న భూభాగం అంతా వాస్తుశాస్త్ర ప్రకారం అత్యంత పవిత్రమైనది. దీనినే జన్మభూమిగా శతాబ్దాలుగా హిందువులు కొలుస్తున్నారు. శ్రీరామ జన్మభూమిలో భవ్య రామ మందిర నిర్మాణం హిందువులకే కాక ఈ దేశంలోని ముస్లింలకు కూడా ప్రతిష్టాత్మకమైనది. మహాత్మా గాంధీజీ మాట్లాడుతూ, హిందువులు, ముస్లింలు, పార్సీలు అందరూ శ్రీరాముని వంటి మహోన్నత వ్యక్తి జన్మించిన భూమిలో జన్మించినందుకు గర్వించాలి అని అన్నారు. భారతీయ ముస్లింలు ఈ కార్యంలో సహకరించేటట్లు బాలరాముడు వారిని ప్రభావితం చేయాలని మేము ప్రార్థిస్తున్నాము. వివాదిత స్థలంలో 1/3 వంతు భూభాగాన్ని ముస్లింలకు ఇవ్వాలని కోర్టు తీర్పునిచ్చింది. భారతీయ ముస్లింలు తమకు కేటాయించిన భూభాగాన్ని రామ మందిరానికి సమర్పించుకోవడం ద్వారా దేశంలో మత సామరస్యాన్ని బలోపేతం చేయడానికి వారికి లభించిన సువర్ణ అవకాశం ఇది. దీనివల్ల శతాబ్దాలుగా హిందూ సమాజంతో ఉన్న మత ఉద్రిక్తతలు చల్లబడతాయి. సనాతన హిందూ సాహిత్యం, సంప్రదాయాల ప్రకారం శ్రీరామ జన్మభూమి స్థలం బాలరాముడికి చెందుతుందని మేము ఏకగ్రీవంగా విశ్వసిస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం సేకరించిన 67 ఎకరాల మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముని క్రీడాభూమి, లీలాభూమి, సంస్కార భూమి. ఈ భూమిని కేంద్ర ప్రభుత్వం రామ మందిర నిర్మాణం కొరకు వెంటనే అప్పచెప్పాలి. ఈ మొత్తం భూమిలో భవ్య రామ మందిరం నిర్మింపబడాలి. అయోధ్య నగరం మొత్తం హిందువులకు పవిత్రమైన తీర్థస్థలం. ఈ మొత్తం స్థలాన్ని సంరక్షించడం సాధు సంతుల మరియు హిందూ సమాజపు బాధ్యత. అయోధ్య తీర్థస్థలంలోని సాంస్కృతిక సరిహద్దుల లోపల ఎటువంటి మసీదు నిర్మాణం చేయతగదు. వాల్మీకి తన రామాయణంలో అయోధ్య అందాన్ని, ప్రాముఖ్యతను, భౌగోళిక స్వరూపాన్ని వివరంగా వ్రాశాడు. ప్రాచీన కాలం నుండి తరతరాలుగా అయోధ్య పవిత్ర పుణ్యస్థలంగా భావించబడుతున్నది. మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముని నుండి సాంస్కృతిక విలువలను ప్రేరణగా పొందడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది హిందువులు అయోధ్యను దర్శిస్తున్నారు. ఈ పరిస్థితి భవిష్యత్తులోనూ కొనసాగాలి. దీనికై అయోధ్య అభివృద్ధి కమిటీ, అయోధ్య డెవలప్మెంట్ అథారిటీని అయోధ్య తీర్థ అథారిటీ పునర్నిర్మాణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మన ప్రాచీన హిందూ సంస్కృతి, జీవన విలువలు, సంప్రదాయాలకు అనుగుణంగా పై ప్రయత్నాల సాధనకు, చర్చలకు మేము సంసిద్ధంగా ఉన్నాము. స్వస్తి.